శ్రమజీవులకు, వెనకబడిన తరగతుల వారికి, మైనారిటీ వర్గాల వారికి, ఎవరైతే పరిగణించబడకుండా కారు చీకట్లో ఉన్నారో వారందరికీ నూతన ఉద్వేగంతో, నూతన ఉల్లాసం, నూతన తేజం కలిగించడానికి ఆవిర్భవించిన తెలుగుదేశం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అంకితమైన అభినందనం. శుభ నూతన సంవత్సర ఉగాది అభినందనం. 1982వ సంవత్సరంలో మీ నీడకు వచ్చాను. మీ ప్రతినిధి నేను అనుకున్నాను. అప్పటి నుంచి ఎన్నో రకాలైన విధానాలతో పేదతనంలో కుంగిపోతున్న, నిరాశతో నలిగిపోతున్న నా వారందరికీ నూతనమైనటువంటి ఉత్తేజమైన, ఉద్వేగమైన వ్యక్తిగత గౌరవం కలిగించటానికి అహర్నిశం కష్టించాను, కృషించాను. రాజకీయానికే నూతనత్వం తెచ్చే, వినూత్నమైన అర్థం కల్పించే ఒక రీతిని కల్పించాను. పేదవారికి అన్నం పెట్టని ఈ రాజకీయం దేనికి, ఎందుకని ఆనాడు అడగగలిగాను. అందుకే 2 రూపాయల కిలో బియ్యాన్ని ఆనాడే ఇచ్చాను, ఈనాడు ఇచ్చాను. ఇది కొత్త కాదు. ఇది ఏమీ వ్యక్తిగత ఆకర్షణ కోసం చేసిన విధానం కాదు. ఈ తెలుగు నేల పుట్టిన పేదవారికి, ప్రతి వారికి అధికారం ఉన్నది అన్నం తినడానికి అనేటటువంటి నిండు హృదయంతో మనం తెచ్చుకున్న స్వాతంత్ర్యానికి అర్థం తెచ్చే విధంగా ఈనాటి వరకు తెలుగుదేశం తన విధానాన్ని నడుపుతున్నదని మీకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఆ తరువాత నా ఆడబిడ్డలున్నారు. 52% మగవారి కంటే సంఖ్యలో ఎక్కువే ఉన్నా ఎప్పటికప్పుడు చిన్నతనంలో తల్లిదండ్రులకు, యువతనంలో కట్టుకున్న వారికి, ముసలితనంలో బిడ్డలకు ఎప్పటికప్పుడు లొంగిపోతూ ఏమాత్రం స్వాతంత్ర్యం లేకుండా అలమటిస్తున్న వారికి ఇంత నిశ్చితమైనటువంటి గౌరవప్రదమైన జీవనం కలిగించటానికి తెలుగుదేశం కృషి చేసిందన్నది నేను వేరుగా చెప్పనక్కర్లేదు. మగవారితో ఆడబిడ్డలకు కూడా ఆస్తిలో సమానమైన భాగం, అది వారికి గౌరవంగా భావించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు వారి కోసం, మహిళా విశ్వవిద్యాలయం, అది వారి గౌరవానికి, వారి ప్రాధాన్యతకు. అదేవిధంగా మద్యపాన నిషేధం కావాలని కోరుకున్నారు. దానికోసం వారికి సరైన నిర్వచనం చెప్పాలన్న భావంతోనే ఈనాడు మద్యపాన నిషేధం అమలు చేయటం జరిగింది. దానివల్ల 1200 కోట్ల పైగా ఆదాయం రాకపోయినా ఆదాయానికి అమ్ముడు పోవటం మన రాజకీయ విధానం కాదు. జాతికి వికాసవంతమైన విధానాన్ని కల్పించడమే మన ధ్యేయమన్న భావంతోనే అది కృషి చేయడం జరిగింది, అది నిర్ణయించడం జరిగిందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఇక అహర్నిశం రెక్కను ముక్కలు చేసుకుని దేశానికి ఇంత కూడిపెట్టే అన్నదాతలు, రైతన్నలు ఉన్నారు. ఎవరు చూస్తారు వారి గోడు? ఎన్ని తరాలైనాయి, ఎన్ని యుగాలైనాయి. ఎప్పటికప్పుడు చాలీ చాలని బ్రతుకుతూ